ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా అనగానే కళ్ళు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్ట్ లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని థియేటర్కి వస్తాడు. వార్ 2 సినిమాలో ఆ రెండు ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూస్తుండడంతో ఈ సినిమా చూస్తున్నసేపు కొత్తగా ఏమీ లేదే అనిపిస్తుంది. కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించావు. దర్శకుడు ట్విస్టులు అనుకున్న రాసిన సీన్లు కూడా ఈజీగానే ఊహించవచ్చు. విజువల్స్ పరంగా ఈ సినిమా ఆకట్టుకునేలా లేదు. 1-2 యాక్షన్ సీన్లు మినహాయిస్తే మిగతావన్నీ రొటీన్గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఒక భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కలీ గ్యాంగ్ హృతిక్ రోషన్ కి ఒక టాస్క్ ఇవ్వడం, అందులో భాగంగా కర్నల్ సునీల్ లుథ్రాని చంపడం, అతన్ని పట్టుకునేందుకు రంగంలో దిగడం అంతా రొటీన్ గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ ఎలివేషన్ తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. హృతిక్ రోషన్ పట్టుకునే క్రమంలో వచ్చే కార్ చేజింగ్ సీన్, మెట్రో ట్రైన్ పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే ఇంటర్వ్యూల ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. స్పై యాక్షన్ సినిమా చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగానే ఊహించవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ ప్రారంభంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. అలాగే కావ్య లుథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత ఈ సినిమా కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు గొప్ప నటులే. ఎలాంటి పాత్ర అయినా సరే ఒదిగిపోతారు. హృతిక్ రోషన్ కి ఆల్రెడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్ లో అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్ గా అద్భుతంగా నటించాడు. ఈ యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్ రోషన్ తో పోటీ పడి యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్ ట్విస్ట్ ఉంటాయి. దాదాపు 80% కథ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చుట్టూ తిరుగుతుంది. ఇంకా కర్నల్ సునీల్ లుథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపైనా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కీరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి నిడివి చాలా తక్కువ అని చెప్పాలి. హృతిక్ రోషన్ తో వచ్చి యాక్షన్ సీన్ లో కీరా అద్వానీ అదరగొట్టేసింది. అనిల్ కపూర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే యాక్షన్ సన్నివేశాల కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.